రైట్గా అందసత్యం గారు యా అందసత్యం గారు టెర్రరిస్టుల విషయంలో పాక్ అసలు రంగు బయటపడిందంటారా? పహల్గామ్ అటాక్తో సంబంధం లేదని శుద్ధపూస మాటలు ఎందుకు పాకిస్తాన్? ఇప్పుడే మనకు 2 స్టేట్మెంట్లు వచ్చాయి. ఒక 10 minutes బ్యాక్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మమ్మల్ని 30 ఏళ్ల నుంచి అమెరికా ఉగ్రవాది తయారీ కేంద్రంగా వాడుకుంది, అట్లాగా పశ్చిమ దేశాలన్నీ కూడా ఉగ్రవాదులు తయారు చేసేటువంటి కేంద్రంగా 30 ఏళ్ళు మమ్మల్ని యూజ్ చేసుకున్నాయి, 30 ఏళ్ల తర్వాత మాకు ఎంత నష్టపోయామో తెలుస్తుందని ఒక స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడే 5 minutes బ్యాక్. ఇంత నిజాయితీగా గత 50 ఏళ్ళగా ఏ పాకిస్తాన్ నాయకుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మనం 50 ఏళ్ళుగా చెప్తున్నటువంటి కారణం ఇదే. మనకు వ్యతిరేకంగా మనం సోవియట్ యూనియన్ మిత్రుడుగా ఉన్నప్పుడు పాకిస్తాన్ను వాడుకొని అమెరికా పాకిస్తాన్ ఆ విధంగా తయారు చేసింది. ఇది మొదటి అంశం. ఇవాళ ఒక జాతీయ నాయకుడు ఒప్పుకోవటం. రెండోది ఈఎన్ఓ కార్యదర్శి గుటరస్ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా చర్చలు చేసి పరిష్కరించుకోండి అన్నాడు. ఆయన నుంచి మనకు ఒక హామీ కావాలి. పాకిస్తాన్ నుంచి ఒక్క ఉగ్రవాది కూడా భారతదేశంలో ప్రవేశించకుండా మేము ఈఎన్ఓ బాధ్యత తీసుకుంటామంటే అది సాధ్యమే. కానీ ఎప్పుడు రోజు ఉగ్రవాదులు పంపి హత్యాకాండ జరుపుతుంటే అది సాధ్యం కాదు. అది సహజంగా ఈఎన్ఓ యొక్క స్టేట్మెంట్ అట్నే ఉంటుంది, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అది సాధ్యం కాదు. ఇక ఇప్పుడు మనం పెహల్గామ్లో జరిగిన దాడిని చూస్తే అనేక దాడులు జరుగుతూ ఉంది. ఈ దాడులకు 2 రకాలైనటువంటి ఉగ్రవాద చర్యలు కారణం. ఒకటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఒకటైతే, 2 మన కాశ్మీర్లో పుట్టినటువంటి ఉగ్రవాదం 2. ఈ 2 సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇవాళనే భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. కాశ్మీర్లో 130 మంది ఉగ్రవాదులు ఉన్నారు. అందులో 115 మంది పాకిస్తాన్ నుంచి ట్రైన్ అప్ అయినటువంటి వాళ్ళు వచ్చారు. కాశ్మీర్లో పుట్టినటువంటి ఉగ్రవాదులు 15 మంది ఉన్నారు. 130 మంది ఉగ్రవాదులు ఇప్పుడు పాకిస్తాన్లో కాశ్మీర్లో ఏరివేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఇవాళ 2 సమన్వయంతో పనిచేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం ఎందుకు డెవలప్ చేసి మనకు ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు, మన దగ్గర ఎందుకు ఉగ్రవాదం పుట్టింది అనుకున్నప్పుడు వాస్తవానికి 80కు ముందు మన కాశ్మీర్లో ఉగ్రవాదం లేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు ఉన్నట్టే అక్కడ కూడా కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ ఉన్నారు, జమ్మూలో హిందువులు ఎక్కువ ఉన్నారు, లడఖ్లో బౌద్ధులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు లేవు. రాజకీయ పార్టీలు జోక్యం చేసుకొని వాటికి అనుగుణంగా కాశ్మీర్లో వేలు పెట్టిన దగ్గర నుంచి ఈ వేరుపాటువాదం పుట్టింది. ముందు వేరుపాటువాద సంస్థలు జేకేఎల్ఎఫ్ తదితర అరడజన సంస్థలు పట్టుకొచ్చినాయి. ఈ అరడజన సంస్థలు భారతదేశంతో కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడే కాదు, గత 20 ఏళ్లుగా మెతక వైఖరి అనుసరించినప్పుడల్లా అందులో ఉన్నటువంటి అగ్రెసివ్ ఉన్నటువంటి వాళ్ళు దానికి రాజు పడకుండా వాళ్ళు ఉగ్రవాద సంస్థలుగా మారారు. కాబట్టి కాశ్మీర్లో ఉగ్రవాదం బయలుదేరటానికి మన రాజకీయ వ్యవస్థ అనుసరించిన తప్పుడు వైఖరే పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రవాదులుగా తయారు చేయడానికి మనం చేసినటువంటి అనేకమైనటువంటి స్వార్థపూరిత రాజకీయాలు ఉగ్రవాదాలను తయారు చేయడానికి ఉపయోగపడింది. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎందుకు శిక్షణ ఇచ్చి అమెరికా సపోర్ట్ తోటి లేకపోతే ఇంకోటి తోటి ఎందుకు చేస్తున్నారంటే, మన దేశంలో వైశాల్యంలో పాకిస్తాన్ 7వ వంతు, మన జనాభాలో పాకిస్తాన్ 7వ వంతు, మన జీడిపి $3.6 ట్రిలియన్ అయితే వాళ్ళది $0.5 ట్రిలియన్. జీడిపి మనకన్నా 7వ వంతు. మన ఆహార ధాన్య ఉత్పత్తి 330 మిలియన్ టన్నులు అయితే వాళ్ళ ఆహార ధాన్యాలు 10 మిలియన్ టన్నులు. కాబట్టి 7వ వంతుకు ఉన్నటువంటి దేశం యుద్ధం చేసి గెలిచే అవకాశం లేదు. ఏ ఆస్పెక్ట్లో కూడా యుద్ధం చేసి గెలిచే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకున్నటువంటి ఒకటే ఆప్షను, మన దేశం ప్రశాంతంగా సుస్థిరంగా ఏకాగ్రతతో అభివృద్ధి కావటం అనేటువంటిది పాకిస్తాన్కి ఇష్టం లేదు. దాని వెనక ఒక 60 ఏళ్ళు సపోర్ట్ చేసినటువంటి అమెరికాకి ఇష్టం లేదు. కాబట్టి మన ఇన్స్టేబిలిటీని అవి కోరుకున్నాయి. కాబట్టి ఇవాళ ఉగ్రవాద సంస్థల్ని గత 20 ఏళ్ళుగా మన కాశ్మీర్ కొని ఇన్ఫిల్ట్రేట్ చేస్తూ వస్తున్నాయి. దీన్ని తయారు చేసింది, విదేశీ ఉగ్రవాదాలు తయారు చేసింది ఎవరు అంటే మనం చూసాం. భారతదేశం సోవియట్ యూనియన్ సపోర్ట్ తోటి ఆఫ్ఘనిస్తాన్లో ఒక అభ్యుదయ ప్రభుత్వం, మహిళలు చదువుకోవాలి, మహిళలు ఫుట్బాల్ ఆడాలి అన్నటువంటి ప్రభుత్వాన్ని గోలదేసింది ఎవరు అంటే తాలిబాన్లు తయారు చేసింది అమెరికా, పాకిస్తానే. పాకిస్తాన్ సైన్యం సగం మంది తాలిబాన్ల పేరు మీద మారి అక్కడ ప్రభుత్వాన్ని గొలబెట్టారు. అమెరికా తాలిబాన్ భర్తం భర్తని ఆఫ్ఘనిస్తాన్ వచ్చి మన పోయేటప్పుడు ఎవరు చేసిర్రు, తాలిబాన్లకు అప్పగించిపోయింది. ఇది ఇప్పుడు హెవెన్ ఆఫ్ ది ఈ టెర్రరిస్టులకు ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ ఉంది.
అటువంటి తాలిబాన్లు ఇవాళ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నారు, మా మాట వినట్లేదని. ఇవాళ ఈ ఉగ్రవాదం తయారు చేస్తే ఒక రాజకీయ పార్టీ అయినా, ఒక దేశం అయినా, ఒక కుటుంబం అయినా, ఒక వ్యక్తి అయినా ముందు తను కోరుకున్నటువంటి వాళ్ళ మీద అటాక్ చేసినాక తన మీదకే వస్తుందన్న విషయం మనకి ఇదంతా అనుభవంలో ఉన్నది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ నుంచి కేంద్ర మంత్రి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము కొనారిల్లిపోయాం 30 ఏళ్ల నుంచి ఉగ్రవాదులను తయారు చేసి అని చెప్పేసి. ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇట్లా చేసినప్పుడు మనం గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేశాం, ఇప్పుడు స్ట్రైక్ చేయటం కదా, గతంలో కూడా 50 సార్లు స్ట్రైక్ చేశారు. దేశం విడిపోయిన దగ్గర నుంచి 50 సార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి. వాటికి ప్రచారం ఇవ్వలేదు, కాన్ఫిడెన్షియల్గా ఇచ్చారు. ఈ మధ్య జరిగినటువంటి ఒకటి రెండింటికి ప్రచారం వచ్చింది. ఏమైనా సర్జికల్ స్ట్రైక్ అంటే ప్రజలకు అర్థమైంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంది. ఏమిటి డీల్ చేసేదంటే, ఒకేసారి మనలో 7వ వంతు శక్తిని దేశం మీద దాడి చేసి ఆక్రమించవచ్చు, కానీ అంతర్జాతీయంగా భారతదేశం క్రెడిబిలిటీ లేకపోకుండా ఉండాలి. అంతర్జాతీయంలో ఒక నాయకుడిగా రూపొందుతున్నటువంటి భారతదేశం యొక్క స్థితిని కూడా కాపాడుకోవాలి. ఇవన్నీ ఆలోచించి తీస్తుంది. కాబట్టి ఇవాళ మొదటి చర్యగా 5 ప్రకటిస్తే అందులో ముఖ్యమైనటువంటిది సింధు జలాలని స్తంభింపజేస్తామని 60 అగ్రిమెంట్కి వచ్చినటువంటి దాన్ని స్తంభింపజేస్తామని ప్రకటించారు. ఇలా ప్రకటించడం వల్ల ఇంకో 2-3 ఏళ్లలో ఏం నష్టం జరుగుతుందంటే, పాకిస్తాన్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 10 మిలియన్ టన్నులు, అందులో 4 మిలియన్ టన్నులు ఈ సింధు పరివాహక ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్నాయి. అంటే 40% అగ్రికల్చర్ ప్రొడక్షన్ జనరేటెడ్ ఫ్రమ్ సింధు ఏరియా. కాబట్టి దరిదాపు 50% దెబ్బ కొట్టచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళ స్తంభింపజేస్తాం అనేది. అందులో రెడీమేడ్ గా డ్యామ్ ఉంది చినాబ్ నది మీద. నేను ఒక వారం రోజులు కాశ్మీర్లో ఉన్నా. ఈ చినాబ్ నది అటు దోడా డిస్ట్రిక్ట్, ఇటు కిష్టివార్ డిస్ట్రిక్ట్ మధ్య నుంచి పోతుంది. 500 అడుగుల లోతు నుంచి పోతున్నటువంటి నది మీద కూడా డ్యామ్ ఉన్నది. ఇవాళ గేట్లు బంద్ చేశారు. ఆ డ్యామ్ నుంచే ఎండాకాలం హిమాలయాలు గరిగి నది బొంగుతూ ఉంటుంది. అటువంటి ఇళ్ళని ఇవాళ గేట్లు బంద్ చేశారు. ఖచ్చితంగా అది పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోరు, మిగతా కరాచీ, ఇతర పెద్ద పెద్ద టౌన్ల మీద మంచినీటి సప్లై మీద ఆ ప్రభావం పడుతుంది. వ్యవసాయం మీద పడాలంటే ఇంకా 2-3 ఏళ్లు మన ప్లాన్లు అమలు చేస్తే అది కూడా పడుతుంది. కాబట్టి మొదట ఆర్థిక నష్టం చేయడానికి, వాణిజ్య నష్టం చేయడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. రెండవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అఖిలపక్షం ఏకాభిప్రాయం ప్రకటించడం. ఎందుకంటే ఒక దేశంలో రాజకీయ ఏకాభిప్రాయం లేకపోతే, భిన్నాభిప్రాయాలు ఉంటే ఎదుటి దేశానికి ప్రపంచవ్యాప్తంగా కూడా దేశం మీద చిన్నచూపు ఏర్పడే అవకాశం ఉంది. రైట్లీ ఆర్గనైజ్డ్ ది ఆల్ పార్టీ మీటింగ్ అట్ ఢిల్లీ ఎస్టర్డే. కాబట్టి ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్లో ఏకోన్ముఖంగా అసలు ఖండించారు. ఇవాళ సుప్రీంకోర్టు లాయర్ కపిల్ సిబాల్ అయితే అట్లా ఖండించడంతో పాటు పార్లమెంట్లో కూడా వెంటనే సమావేశం చేసి అన్ని రాజకీయ పార్టీలతో ఒక తీర్మానం చేసి ఈఎన్ఓకు పంపటం ఇంకా ఎఫెక్టివ్ ఉందని ఒక సలహా కూడా ఇచ్చాడు. కాబట్టి రాజకీయంగా కూడా మేము ఏకంగా ఉన్నాం, మా దేశం మీద దాడి చేస్తే మాకు భిన్నాభిప్రాయాలు లేవు అని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రెండోది. తర్వాత రేపు సర్జికల్ స్ట్రైక్ చేస్తారా లేదా అన్నటువంటిది మన నోట చెప్పకూడదు. కానీ ఇప్పటికే నిన్న ఇవాళ సెర్చ్లో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి 17 పాయింట్లు గుర్తించింది గవర్నమెంట్ వితిన్ 24 అవర్స్లో. కాబట్టి పిఓకలు కానీ బోర్డర్లు కానీ ఇవాళ 17 ఉగ్రవాదులు తయారు చేసే కేంద్రాల మీద దాడులు చేయటం ఖాయం. అందుకే ఇవాళ ఇంటర్నల్ గా ఆల్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ది మిలిటరీ మీటింగులు జరుగుతున్నాయి. తర్వాత సెలవులు రద్దు చేశారు, సమీకరిస్తున్నారు. కాబట్టి యాక్షన్ కేవలం మిలిటరీ యాక్షన్ అయితే ఈ పాటికే జరిగి ఉండేది. కానీ ఆల్ ఫ్రెండ్స్ ఆర్థికంగా నష్టపరచాలి, తర్వాత రాజకీయంగా ఏకాభిప్రాయాన్ని ప్రకటించాలి. ప్రపంచ దేశాల దృష్టిలో ఇప్పటికే పాకిస్తాన్కు ఉగ్రవాద దేశం డిక్లేర్ చేసినటువంటి 3 పాకిస్తాన్ ఉంది ఇంటర్నేషనల్ గా. కాబట్టి మరింతగా దాంతో సంబంధాలు తెంచుకునేటువంటి పరిస్థితిని సృష్టించాలి. పాకిస్తాన్ దగ్గర ఎంత ఉందండి? ఇవాళ మన దగ్గర $650 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉంటే పాకిస్తాన్ దగ్గర ఇవాళ అనాలిసిస్ ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం $13 బిలియన్ ఉన్నాయి. మన దగ్గర $650 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉంటే వాళ్ళ దగ్గర $13 బిలియన్. కాబట్టి ఒక్క మాట, విదేశీ మారక ద్రవ్యం ఉపయోగించి కూడా కొనుక్కొని బతికే స్థితిలో పాకిస్తాన్ లేదు. కాబట్టి అన్ని రంగాలుగా అన్ని ఫ్రంట్ లో దాన్ని ఏకోన్ముఖంగా కుంచకపోయేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తుంది, రాజకీయ పార్టీలు కూడా సహకరించే స్థితిలో ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాలు మనం సెకండ్ రౌండ్ లో డిస్కస్ చేద్దాం. రైట్.